రాష్ట్రంలో ఉన్నటువంటి 6వ వయసు సోదరిమణులారా అందరికీ మీ సోమశెట్టి వెంకటేశ్వర నమస్కరిస్తూ, మనందరికీ తెలుసు మన ఎంత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంత సతాయించాడో, ఎంతమంది అరాచకాలు చేశాడో, ఎంతమంది వయసులు తన్నించాడో. అనవసరంగా మన జోలికి వచ్చి మనలో వ్యాపారస్తులుగా ఉండి మనకు జోలికి పోకుండా ఉన్నటువంటి మనము వ్యాపారంలో ఏదో విధంగా చేసుకుపెట్టి ఉన్నటువంటి వయసు కులస్తులు మనం. అటువంటి వయసు కులస్తులను చిన్న చూపు చూసి ఓహో కొంటోడ నువ్వు అట్లా అవహేళన చేస్తూ వయసుని కించపరుస్తూ అన్యాయంగా మన మీద దాడులు కూడా చేపించడం జరిగింది. నర్సీపట్నంలో ఒక వయసుని చితకబాది లోపలేశాడు. అదేవిధంగా ఒంగోలులో ఒక వయసుని చితకబాది వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ పార్టీ నాయకులు కొట్టి విపరీతంగా గుప్తా వ్యక్తిని కొట్టి నాశనం చేశారు. ఇది ఆడపిల్లలకు రక్షణ లేదు. మానవంగా చేయించాడు, రౌడీగా చేయించాడు. వైజాగ్లో వయసులో ఉన్నటువంటి స్థలాలను కూడా కబ్జా చేయించాడు. అటువంటి దుర్మార్గునికి మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒక్కసారి 6వ వయసు సోదరులారా గమనించండి. అందుకే చంద్రబాబు నాయుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర వద్దకు మేమంతా పోయి వయసులంతా మనంతా పోయి ప్రాధాయపడితే ఆ యొక్క మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్ పిలిచి చంద్రబాబు నాయకత్వం కింద ఆ 2.5 గంటల సేపు మనతో గడిపి మన బాధలను తెలుసుకొని ఆయన ఒకటే చెప్పాడు, వయసుల కోసం నేను ఏదైనా చేస్తా, వయసులకు అండగా ఉంటా, దిగ్విజయంగా ఉన్నాడు, ఏవైనా ఈ ఆపద ఉంటే నాకు చెప్పండి, నేను అండగా నిలబడతానని చెప్పి ధైర్యం ఇచ్చేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన వ్యాపారాలు బాగుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ మన అందరం కూడా వయసులంతా ఏకకట్టంగా వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. వయసులు ఎప్పుడు కూడా బయటికి రానట్టు వయసులు కూడా ప్రతి ఒక్కరు సమావేశాలు పెట్టి మీటింగులు పెట్టి మేము చంద్రబాబును గెలిపించుకుంటాం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటామని రోడ్డెక్కినటువంటి విజయానికి నాంది పలికినటువంటి వయసు సోదరులు ముఖ్య పాత్ర వహించారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయి 6వ వయసులో కష్టపడి పనిచేశారు. అందుకే 6వ వయసు సోదరులు కూడా నేను రుణం తీర్చుకోవాలని చెప్పేసి మన కులమాత, మన ఆరాధ్య దైవం, మన అందరికీ దైవం లాంటి అదే కన్యకా పరమేశ్వరి ఆ మాతకు ఆయన ఒకటే చెప్పాడు, పెనుగొండలో ఏదైతే 31వ తారీఖు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రావడం జరుగుతూ ఉంది. ఇది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా, ఆ రాష్ట్రంలో 6వ వయసు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. అందుకనే మనందరూ కూటమి ప్రభుత్వం వాళ్ళు మనకు ఇచ్చినటువంటి హామీని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటు లోకేష్ గారు ఎప్పుడు కూడా వయస్సులంటే ఎంతో మర్యాద, గౌరవము. వాళ్ళు ఇచ్చిన గౌరవానికి మనం కూడా తృప్తిగా వాళ్ళ అమ్మడి ఉండి ఈ యొక్క అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించడానికి 31వ తారీఖు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అఖండ స్వాగత పలకాలి. ప్రతి ఒక్క 6వ వయసు సోదరుడు అక్కడ పాల్గొనాలి. ఎందుకంటే మన ఆరాధ్య దైవం, మన కులమాత ఆ కన్యకా పరమేశ్వరి అటువంటి కార్యక్రమాన్ని వస్తున్నటువంటి ఈరోజు ఏదైతే ప్రభుత్వం అయితే ఈరోజు ఆత్మార్పణ రక్షణ దినోత్సవంగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, దుర్గామాతకు సమర్పిస్తారో, శ్రీశైలం అమ్మవారికి సమర్పిస్తారో, అదేవిధంగా మనకు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేది పెనుగొండకు అమ్మవారికి రావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అండదండగా మనం నిలిచాలి. మన జీవితం అంతా చంద్రబాబు నాయుడు కోసం ఉండి పనిచేసి ఆయన కోసం మనం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. వయసు సోదరులారా ఒక్కసారి మరొకసారి పిలిపిస్తున్న 31వ తారీఖు అమ్మవారు పెనుగొండ గ్రామానికి మీరు అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.